నమస్తే. దిస్ ఇస్ సౌమ్య. గుడికి వచ్చిన మహిళల్ని ఆహ్, ఈడ్చి కొంత దూరం వరకు ఈడ్చుకొని ఎళ్లి కొట్టారు. అలాగే బట్టలు గూడా విప్పారు అనే వార్తొస్తోంది. అసలంటే ఎలాంటి సందర్భం అది? గుడికి వచ్చిన వాళ్ళని ఎందుకు అట్లా చేయాల్సొచ్చింది? ఇది గూడా మహారాష్ట్రలో జరిగిన సంఘటన. నిజంగానే ఇది చాలా అరాచకం అనే చెప్పుకోవాలి. అసలేం జరిగింది? అనేదైతే మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ అంటే ఏ గుడిలో అనుకోవచ్చు సార్? అంటే ఆ సిట్యుయేషన్ అసలు ఏమై ఉండుండొచ్చు? గుడిలోకి వెళ్ళినందుకా? లేదంటే అక్కడ ఏదైనా మిస్‌బిహేవ్ చేసారా? లేకపోతే ఏమని అనుకోవచ్చు సార్? మహారాష్ట్రలో ఇది యాక్చువల్‌గా తానే దగ్గరండి. అంటే ముంబైకి ఔట్‌స్కర్ట్స్ అని చెప్పొచ్చు. అక్కడ ఉల్లాస్ నగర్ అని వస్తుంది. వ్యాగ్రీ నగర్ అంటారు. ఆ వ్యాగ్రీ నగర్ దగ్గర జరిగిన సంఘటన. ఇదేందంటే యాక్చువల్‌గా అక్కడ రాజ్‌పుట్ కులం అంటారు గదా! రాజ్‌పుట్స్ హ్మ్. ఉంటారనమాట ఆ ఊర్లో. 2 రాజ్‌పుట్ ఫ్యామిలీల మీద ఎప్పటినుంచో వివాదాలున్నాయి వాళ్ళ మధ్య. ఈ 2 రాజ్‌పుట్ కుటుంబాల మధ్య వివాదం. మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. ఒకే అవును. కాస్ట్ ఉంటది గానీ, 2 కుటుంబాల మధ్య పగ, ప్రతీకారాలు రగులుతూ ఉంటాయి. అలాగా 2 కుటుంబాల మధ్య జరుగుతున్నాయి. అందులో ఒక కుటుంబం కొద్దిగా డామినెంట్‌గా ఉండే కుటుంబం. అంటే బాగా పలుకుబడి ఉంది. రిచీ కుటుంబం అది. ఆ కుటుంబానికి, ఇంకొక కుటుంబానికి మధ్య రైవల్రీ ఉంది. ఈ కంటా ప్రేమ్ ఒక ఈ బాధితుల పేరు కంటా ప్రేము. వాళ్ళ చెల్లెలు గీత, వాళ్ళ కూతురు అంజలి. ఈ ముగ్గురు ఇప్పుడు విక్టిమ్స్. సో, ఈ కంటా ప్రేమ్ కుటుంబాన్ని ఆహ్, ఇంకొక రాజ్‌పుట్ కుటుంబం బహిష్కరించిందండి. గ్రామంలో సామాజిక బహిష్కరణ చేశారు. కుల పంచాయతీ చేసి, కుల పెద్దలంతా కలిసి ఈ కుటుంబాన్ని దౌర్జన్యంగా, అంటే వాళ్ళు నేరం చేయకపోయినా వీళ్ళకి వ్యతిరేకంగా నిలబడ్డారు కాబట్టి, వీళ్ళ అధికారాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, హ్మ్. వాళ్ళని ఏదో ఒక పేరు జెప్పి వాళ్ళని గ్రామం అంటే సామాజిక బహిష్కరణ. అంటే గ్రామంలో జరిగే ఎటువంటి ఫంక్షన్‌లకు గానీ, మతపరమైన వాటికి గానీ, దేవాలయంలో గానీ ఎక్కడా వీళ్ళకి అనుమతి లేదు. మామూలుగా ఇలాంటి పంచాయతీలు జరిగినప్పుడు బావుల్లో నీళ్లు తీసుకోవడానికి లేదు. వాళ్ళకి చాకలి, మంగలి ఇలాంటోళ్ళు హ్మ్. ఎళ్ళరు. అలా ఐసోలేటెడ్ అయిపోతారు ఆ ఫ్యామిలీ. అంటే అవమానకరంగా అయిపోతారు. ఏ పనులకి ఎవరు బయటికి పోవడానికి లేదు. అలాంటి ఇది మనం మామూలుగా పాత సినిమాల్లో చూసి ఇంకా ఇక్కడ ఇట్లాంటివున్నాయా అనుకుంటుంటాం. ఎక్కువ తమిళ్ సినిమాల్లో మనకి ఇలాంటి పంచాయతీలు చేయడం కనబడుతూ ఉంటుంది. అవును. కానీ ఇప్పటికి కూడా ఉన్నాయి అక్కడక్కడ. ఇంత మోడర్న్ వచ్చి ఏఐ టెక్నాలజీ అన్నీ వచ్చినా కూడా ఇంకా పాతకాలపు కుల పంచాయతీలే, కాప్ పంచాయతీస్ అంటారు వాటిని. ఈ ఈ కుల పంచాయతీల డామినేషన్ అని చెప్పడానికి ఇదొక లేటెస్ట్ ఎగ్జాంపుల్. హ్మ్. సో, ఇలాగా జరిగిందనమాట. జరిగిన తర్వాత వాళ్ళని ఎక్కడికి రానివ్వలేదు. ఈ క్రమంలో మొన్న 15థ్ ఏం జరిగిందంటే, ఆ ఊర్లో ఒక పెద్ద ఫంక్షను, అంటే మతపరమైన ఒక ఊరేగింపు గుళ్ళో జరుగుతుంది. సామూహిక భోజనాలు పెడుతున్నారు. అంతా హడావిడిగా ఉంది. ఆ గుడిలోకి వెళ్ళడానికి ఈ ఫ్యామిలీలో నుంచి ఒక కుర్రవాడు. హ్మ్. వాడు మామూలుగా కుర్రవాళ్ళు ఉడుకు రక్తం ఉంటది. ఆ! మనల్ని బహిష్కరించడం అన్యాయమని ఆ అబ్బాయి భావిస్తున్నాడు. సో, వాడు ద గట్టిగా వెళ్లి గుడిలోకి ఎంటర్ కావడానికి ట్రై చేస్తే అక్కడున్నోళ్ళు అడ్డుకున్నారు. "అరే! మీ ఫ్యామిలీని బహిష్కరించారు. నువ్వు రాకూడదు, వెళ్ళిపో" అంటే. హ్మ్. "మేమేం తప్పు చేశాము? దేవుడు అంటరానివాడా? మాకెందుకు దేవుడు? దేవుడిని దర్శించే అవకాశం ఎందుకుండదు? సో, నేను వెళ్తాను" అనే ఆ అబ్బాయి దౌర్జన్యంగా, అంటే గట్టిగా ప్రతిఘటించి వెళ్ళడానికి ట్రై చేస్తే, ఆ అబ్బాయిని కొట్టి బయట పడేశారు. హ్మ్. దాంతో పాటు వాళ్ళ ఇంటి మీదకి దాడి చేశారు. అంటే మేము ఆహ్, ఊరంతా కలిసి ఒక పంచాయతీ పెట్టి, ఒక రూల్ పాస్ చేస్తే మీరొచ్చి దౌర్జన్యంగా గుళ్ళోకొస్తాడా మీ వాడని చెప్పి ఇంటి మీదకెళ్లారు. ఇంటి హ్మ్. మీదకెళ్ళి ఇంట్లో ఉండే మగవాళ్ళని, ఈ కాంటా ప్రేము ఇలాంటి వాళ్ళని కొట్టారనమాట. కొట్టి హెచ్చరించారు. మీరు గాని పోలీస్ కేస్ పెడితే మీ మీ అంతు చూస్తామని హెచ్చరించి ఎళ్ళిపోయారు. కానీ వీళ్ళు ఆ రోజైతే పోలీస్ కేస్ పెట్టలేదు గానీ, వీళ్ళు ఏం చేయాలి? ఇలాగే ఉంటే మనం ఈ ఊర్లో బతకడం ఎలాగా? ఏదైతే అదయింది. పోలీస్ కేస్ పెడదామని డిసైడ్ అయ్యి మార్నింగ్ ఏమైందంటే, ఈ కాంటా ప్రేము, తర్వాత వాళ్ళ చెల్లెలు గీతా రాజ్‌పుట్టు, అంజలి రాజ్‌పుట్టు వీళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్‌కి బయలుదేరారు. బయలుదేరి వస్తూ ఉంటే మధ్యలో సడెన్‌గా పెద్ద గుంపొచ్చి వీళ్ళని అటాక్ చేసింది. గుంపొచ్చి అటాక్ చేసి ఇతన్ని బాగా కొట్టారు.
వీళ్ళిద్దరిని లేడీస్ ని జుట్టు పట్టుకొని ఆ జుట్టు కత్తెరలు తెచ్చారు. కత్తెరలు తెచ్చి జుట్టు కట్ చేశారు. తర్వాత చెప్పుల దండ వేశారు వీళ్ళ ముగ్గురికి. చెప్పుల దండలు వేసి వీళ్ళ మీద ఎంగిలి ఉమ్ముతూ వీళ్ళ బట్టలు చించేశారు. దాదాపు అంటే సెమీ నేకెడ్ అంటారు కదా, అలాగ అర్ధనగ్నంగా వీళ్ళని లాక్కొని దాదాపు వీళ్ళు నడవలేని పరిస్థితిలో ఉంటే 2 కిలోమీటర్ల వరకు ఊర్లో ఊరేగింపులాగా చేసుకుంటూ వెళ్ళారు. ఒక పోలీసు వాళ్ళు రాలేదు. ఇక్కడున్న ప్రజలంతా వందల మంది ఉన్నారు. వందల మంది ఎవరు కూడా అడ్డు చెప్పలేదు, దీన్ని ఎదుర్కోలేదు, ఇదేం అన్యాయం అని ప్రశ్నించలేదు. పైగా ఇదేదో ఒక వేడుకలాగా వాళ్ళు వీడియోలు తీస్తున్నారు అందరూ. సో ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చేసాయి. సోషల్ మీడియాలోకి కానీ వీడియోలు రాకపోతే అసలు ఇది గ్రామంలోనే అణిగిపోయిండేది. ఎందుకంటే పోలీసులు కూడా ఎవరైతే డామినెంట్ గా ఉంటారో వాళ్ళ వైపే ఉంటారు జనరల్ గా. న్యాయం అనేది ఏమి ఉండదు అక్కడ. సో అందుకని పోలీసులు కూడా యాక్చువల్ గా దీన్ని చూసి గమ్మున అయిపోయారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే వీడియోలంతా వైరల్ అయినాయి, ఇది 2 కిలోమీటర్లు అయినాక పాపం వీళ్ళకి ఇంకా వాళ్ళ ఫ్యామిలీలోనే ఎవరో వచ్చి వాళ్ళకి నీళ్ళు అవన్నీ తాగించి ఒక దగ్గర కూర్చోబెట్టారు. దాని తర్వాత వాళ్ళు ఆ అవమానాన్ని తట్టుకోక ఏడ్చుకుంటూ ఏం చేయాలనుకున్నప్పుడు ఏదైతే అదేంటి ఇంత జరిగినాక ఇంకెందుకు మనం బతికితే ఏంటి చస్తే ఏంటి అని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడానికి అడిగారు. కానీ పోలీసులు కొన్ని గంటల సేపు వాళ్ళ కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళనే బెదిరించడం చేశారు. మీరు కంప్లైంట్ ఇచ్చారంటే ఇంకా ఎక్కువ మీ మీద దాడి చేస్తారు, మేము రక్షణ ఇవ్వలేము, మీరు కంప్లైంట్ ఇవ్వకుండా వెళ్ళిపోండి అనే వీళ్ళకి చెప్పారు. కానీ వీళ్ళు వదలలేదు. ఈ లోపల ఏమైంది, ఇది న్యూస్ మొత్తం సోషల్ మీడియాలోకి వెళ్ళిపోవడంతో పోలీసులకు కూడా పై అధికారుల నుంచి ఫోన్లు రావడం మొదలైంది. ఏమైంది మీ ఊర్లో, మీరేం చేస్తున్నారు ఇంత జరుగుతూ ఉంటే అని చెప్పేసరికి ప్రెజర్ వచ్చేసరికి మీడియా క్వశ్చన్స్ చేయడం మొదలుపెట్టి జర్నలిస్టులు రిపోర్ట్లు రావడం మొదలుపెట్టేసరికి అప్పుడు ఇంకా వాళ్ళకి విధి లేకుండా వాళ్ళు కేసు బుక్ చేశారు. ఇవన్నీ వాళ్ళకి నిందితులకు ముందే తెలిసిపోయింది, లీక్ అయిపోయింది, వాళ్ళందరూ పారిపోయారు. ఒక 2 మహిళలు మాత్రమే అరెస్ట్ చేశారు. మిగతా మెయిన్ గా వీళ్ళ మీద దాడి చేసిన మగవాళ్ళు వాళ్ళందరూ కూడా ఎస్కేప్ అయిపోయారు. అంటే ఇవన్నీ కూడా క్లియర్ గా పోలీసులు కూడా కుమ్మక్కయ్యి వీళ్ళతో వాళ్ళు కూడా ఈ ఫ్యామిలీకి యాంటీగానే కుట్ర పన్నినట్టుగానే అర్థమవుతుంది. అంటే తమ అధికారాన్ని ధిక్కరించిన వాళ్ళు ఈ గ్రామంలో ఉండడానికి లేదు అన్న ఒక ధోరణి మనకు కనపడుతుంది. ఇది మనం జనరల్ గా గ్రామాల్లో ఇవాళ చాలా మార్పులు వచ్చాయి అనేక గ్రామాల్లో. అయినా కూడా ఇంకా ఒక పెత్తనం, అది కూడా సేమ్ కులం అయినప్పటికీ కూడా ఇక్కడ మళ్ళీ కులాల మధ్య గొడవ కాకుండా ఒకే కులంలో కుటుంబాల మధ్య గొడవగా దీన్ని చెప్పొచ్చు. ఇందులో రిచ్ అండ్ పూర్ గా కూడా చెప్పుకోవచ్చు. మనం చాలాసార్లు జరిగేది ఇదే. ఒకే కులంలో కూడా మళ్ళీ కులము వర్గము, అందుకనే కులము వర్గము పెనవేసిపోయిన ఇండియన్ సొసైటీలు అంటారు. సో అలాగా ఇక్కడ అది జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దీని మీద ఈవెన్ మహారాష్ట్ర మంత్రులు కూడా కదిలారు. నేషనల్ లెవెల్లో ఇది ఇష్యూ అయింది కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేసి చర్య తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.